రైట్ 8 గంటలుగా కొనసాగుతోంది రెస్క్యూ ఆపరేషన్. నాంపల్లికి సంబంధించి ఫర్నిచర్ గోదాంలో అదుపులోకి వచ్చిందనుకున్న టైంలో ఇంకా క్లియర్ అయిపోయింది. మనం లోపల ఉన్నటువంటి పరిస్థితిని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసుకురావచ్చు అని అనుకున్న వెంటనే మళ్ళీ మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే సెల్లార్ వరకు వెళ్తున్నాయి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా. పొగతో ఒకవైపు సెల్లార్ అంతా నిండిపోయింది. ఎందుకంటే మంటలు కంటిన్యూస్గా మళ్ళీ ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటు సెల్లార్లోకి మంటలు కంప్లీట్గా పొగ మొత్తం వ్యాపిస్తూ ఉంది. దట్టమైనటువంటి పొగలో లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా కనిపిస్తోంది. కాబట్టి మరి 8 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ ఎటువంటి కంట్రోలింగ్ అయితే అక్కడ కనిపించట్లేదు. మళ్ళీ ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ ఫర్నిచర్ గోదాంలో ఉన్నటువంటి సెల్లార్స్లో ఉన్నటువంటి పొగని మనం గమనిస్తే లోపలికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయినప్పటికీ రెస్క్యూ టీమ్స్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. లోపలికి వెళ్లే ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ నిండిపోయినటువంటి పొగ, సెల్లార్లో దట్టమైనటువంటి పొగ, ఎవ్వరు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది. ప్రస్తుతం అయితే దాదాపు 8 గంటలుగా ఈ ఆపరేషన్ కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఫైర్ ఇంజన్ సహాయంతో ఇటు చల్లార్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. చల్లారింది, ఇంకా మనం లోపలికి వెళ్ళొచ్చు అనే టైంలో వెంటనే మళ్ళీ ఫర్నిచర్ గోదాంలో ఇటువైపు మంటలు చెలరేగుతున్నాయి. ఒకవైపు వాళ్ళతో కాకపోయింది, ఇప్పుడు మనం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అన్నప్పటికీ ఇటు ఫైర్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది కంప్లీట్ గా రోబోట్ ని దించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎటువంటి లాభం లేకుండా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని క్లియర్ గా మనం అబ్జర్వ్ చేద్దాము అని చెప్పి రోబోట్ ని పంపించినప్పటికీ కూడా అదుపులోకి వెళ్ళలేదు. మరి ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ దాదాపుగా 300 మంది సిబ్బంది ఉన్నారు. అనేక రకాల డిపార్ట్మెంట్స్ అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. ఒకవైపు అధికారులు ఈ ప్రతి ఒక్కటిని కూడా పర్యవేక్షించి దీనికి సంబంధించి ఇంకా ఏదైనా టెక్నాలజీతో మనం యూజ్ చేయొచ్చా అనే విషయాన్ని కూడా కంప్లీట్ గా వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు మంటలు అదుపులోకి రావట్లేదనే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము ఏ రకంగా ఫైర్ అనేది ఎగసి పడుతూ ఉందో, ఫైర్ మంటలు ఏ విధంగా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయో. కంప్లీట్ గా 3వ అంతస్తులో కనిపిస్తున్నటువంటి ఆ మంటల్ని మనం చూస్తూ ఉంటే దానికి ఇంకా సమయం పట్టే విధంగా అయితే కనిపిస్తుంది. దాదాపు 8 గంటలుగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ ఇంకా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి 4 అంతస్తుల భవనంలోని ఇటు గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే తొలుత మంటలు అంటుకొని నిమిషాల్లోనే భవనం పూర్తిగా అంతటికి కూడా వ్యాపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక భయం కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది అనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం అక్కడికి అధికారులు కూడా చాలా మంది అక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కంప్లీట్గా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అనేక రకాల వాళ్ళకి తెలిసినటువంటి సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అక్కడికి రాజాసింగ్ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి ఏం మాట్లాడారు మా ప్రతినిధి దేవిక అందిస్తారు మనకి. నాంపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి ఇక్కడ ఏ విధంగా ఎలాంటి క్లూస్ దొరుకుతున్నాయి ఏంటి, అలాగే లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు ఏంటనే విషయం ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, గతంలో కూడా ఎన్నో అగ్నిమాపక పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం, ప్రమాదాలు అనేకంగా ఎదుర్కొన్నాం. కానీ ఈ రోజు ఇక్కడ జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికీ 6 గంటలైనా కూడా లోపల ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది కూడా ఇంకా తెలుసుకోలేకపోయాం. దానికి సంబంధించి బిల్డింగ్ కి సెట్ బ్యాక్ లేదు. డబుల్ సెల్లార్ లో కూడా మొత్తం ఫర్నిచర్, ఒక సెల్లార్ లో మొత్తం వాటర్ నిండిపోయింది. ఆ 5 మెంబర్స్ పాపం ఎక్కడున్నారు, ఏ కోలంలో ఉన్నారో అసలు అర్థం అయితలేదు. మా ఫైర్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లోకల్ వాళ్ళు కానీ అందరూ కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి కాపాడడానికి. అసలు ఏ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు అది కూడా రిపోర్ట్ వస్తలేదు. ఇది చాలా దురదృష్టం. అదేవిధంగా ఇది ఒక్క యాక్సిడెంట్ కాదు, ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే పెద్ద ఆఫీసర్లు వస్తారు, చూస్తారు, కామెంట్ చేస్తారు, వెళ్ళిపోతారు. కనీసం ఇప్పుడైనా మేలుకొని ఇంకా ముందు ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకూడదు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా ప్రాణాన్ని మనం కాపాడవచ్చు, ఇప్పుడైనా వాళ్ళ యాక్షన్లో రావాలి. అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, ఇట్లాంటి షాపులు కానీ, ప్లాస్టిక్ షాపులు కానీ అందరితో ఒక మీటింగ్ ప్లాన్ చేయండి. మీరు దాదాపు గోషామహల్ కాన్స్టెన్సీ కానీ, నాంపల్లి కాన్స్టెన్సీ కానీ మొత్తం కమర్షియలే. సోఫా, ఫర్నిచర్, ప్లాస్టిక్ అన్ని ఇట్లాంటి షాప్ ఉంటుంది మొత్తం.
కనీసం అందరికీ మీరు కూర్చొని పెట్టి కాన్సెన్సీ వైజ్ కానీ డివిజన్ వైజ్ కానీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయండి. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏ విధంగా ప్రాణాన్ని మనం కాపాడవచ్చు. అదేవిధంగా ఒక పెద్ద బిల్డింగ్ కడతారు, కింద కమర్షియల్ ఇచ్చేస్తారు, పైన కొంతమంది ఉంటారు. కింద ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే పైన ఉన్న పరిస్థితి ఏముంటుంది? లిఫ్ట్ పనిచేయదు, సెట్ బ్యాగ్ ఉండదు, వాళ్ళకి బయటికి వెళ్ళడానికి దారి దొరకదు, పెద్ద ప్రమాదం జరగవచ్చు. అందుకోసం ఇలాంటి ప్లానింగ్ ఉన్న బిల్డింగ్లు ఇది ఒకటే కాదు, అనేకంగా ఉన్నాయి. గతంలో కూడా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓల్డ్ సిటీలో కూడా అనేకంగా చూసాం. అయినా కూడా అధికారులు మరి ఎందుకని వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు అధికారులకి ఏంటంటే పర్మిషన్ ఇచ్చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. అసలు ఆయన పర్మిషన్ లో బిల్డింగ్ కడుతుందా లేదా అది చూడరు. ఎందుకంటే కింద నుంచి పై వరకు కరప్షనే. టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏంటనే కరప్షనే. మేము గతంలో కూడా చెప్పినాము, చాలా వరకు ఇక్కడ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసినాం, కానీ ఒక్క దొంగ పోతాడు, ఇంకొక దొంగ వస్తాడు. టౌన్ ప్లానింగ్ పరిస్థితి ఇవాళ ఈ విధంగా ఉన్నది. కనీసం ఇప్పుడైనా చూడండి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ని కరెక్ట్ చేయండి. ఏ బిల్డింగ్కి మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఆయన పర్మిషన్ ప్రకారం కడుతుందా లేదా, ఒకవేళ ఫైర్ సేఫ్టీ దానికి అయినా ఫాలో చేస్తుందా లేదా, అది చూస్తేనే కదా. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణాన్ని మనం కనీసం కాపాడవచ్చు. ఓకే, కొన్ని ఓట్లు మాకు నష్టం జరగవచ్చు, కానీ ప్రాణం నష్టం జరగొద్దు. అదే మా ఆలోచన ఉంటుంది. అందుకోసం కనీసం ఇప్పుడైనా మా కమిషనర్ గారు మీరు నిరతోని లేచి కొద్దిగా ఆల్ కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఒక చేస్తే చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. లోపల ఇప్పుడు ఎవరైతే 5 మంది చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇంత సమయం పడుతుందంటే దానికి గల కారణం బిల్డింగ్ ప్లానింగ్ అనేది మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే లోపల చిక్కుకున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ తో మాట్లాడడం కానీ లేకపోతే అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అధికారులతో మాట్లాడితే అధికారులు ఒకటే అంటున్నారు, మాకు పోనీకి దారి లేదు. 2 సెల్లార్లు, ఒక సెల్లార్లో వాటర్ నిండిపోయింది, ఇంకొక సెల్లార్లో మొత్తం పొగ వస్తుంది, మాకు పోనీకి దారి దొరకలేదు. వాళ్ళు సరౌండింగ్ మొత్తం ప్లాన్ చేసినారు, పోనీకి ట్రై చేస్తున్నారు. మా ఓంప్రకాష్ గారు కానీ లోకల్ కానీ అందరూ కూడా ఏ విధంగా లోపల వెళ్ళాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు, కానీ అయితే లేదు. ఎందుకంటే ఒకటే ఒక దారి, సెట్ బ్యాక్ 0. ఒక బిల్డింగ్ కి టచ్ ఇంకొక బిల్డింగ్ ఉన్నది, ఇంకొక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ లో పోవాలంటే కూడా కష్టమే. ఎందుకంటే డబుల్ సెల్లార్ కింద పోవాలంటే కూడా కష్టమే. పొగ వల్ల ఏది కూడా చేయాలంటే వాళ్ళతో అయితే లేదు. పాపం ఫ్యామిలీతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. ఎట్లయినా మా పిల్లల్ని కాపాడండి, ఒకటే వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళతోనే మేము ఏం మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళు రిక్వెస్ట్ ఒక్కటే, మా పిల్లల్ని కాపాడండి. పోలీస్ అధికారులు, ఫైర్ వాళ్ళు అయితే ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్లాంటివి మళ్ళొక్కసారి ఇట్లాంటివి జరగకూడదంటే ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మేలుకోవాలి. మేలుకొని ఆల్ కమర్షియల్ కాంప్లెక్స్ తోని అందరితోని ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది. సో చూస్తున్నాం కదా, నాంపల్లిలో జరిగిన ఘటనకి సంబంధించి లోపల ఎంత రెస్క్యూ చేస్తున్నా కూడా ఇప్పుడు వరకు కూడా లోపల వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఇంకా తెలుసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి గల కారణం కూడా బిల్డింగ్ ప్లానింగ్ అనేది కూడా మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఏదైనప్పటికీ వాళ్ళని అతి త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ కృష్ణతో రిపోర్టర్ దేవిక, నాంపల్లి. రైట్, మొత్తానికి మనం చూస్తూ ఉన్నాము కంప్లీట్ గా ఇటు ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు కూడా కంప్లీట్ గా దీనికి సంబంధించి యాక్షన్స్ తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. మరోవైపు మనం చూస్తున్నాము బాధిత కుటుంబాల ఆవేదన చూస్తుంటే నిజంగా బాధేస్తోంది. కంప్లీట్ గా ప్రతి ఒక్కరు కూడా గుండె తలక్కుపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ఇటు అధికారుల చేతిలో ఏమీ లేదు, లోపల మా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్దిసేపు రేపటి నుంచి 8 గంటల ప్రాంతం నుంచి 8 గంటల నుంచి కంప్లీట్ గా ఇటు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా లోపల చిక్కుకుపోయినటువంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా కంప్లీట్ గా మనం తెలుసుకోలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ సెల్లార్ లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, సెల్లార్ లోపల పడిపోయారు కాబట్టి సెల్లార్ లోపల ఏమైనా దొరుకుతారా అని చెప్పి వెళ్లే ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కంప్లీట్ గా ఒకటి తానే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి అగ్ని చూస్తూ ఉంటేనే భయం పుట్టుకొస్తోంది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అండ్ పోగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు 3వ అంతస్తు నుంచి ఇటు నిప్పు రవ్వలు కిందకి పడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా అధికారులకు పెను సవాల్గా మారిందని చెప్పాలి. అండ్ నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షాప్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అనేక డౌట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే కంటిన్యూస్ గా ఇట్లా షార్ట్ సర్క్యూట్ జరగడము, ఇలాంటి సిచ్యువేషన్స్ జరగడము, ఇలా ప్రాణాలు కోల్పోవటము, ఆస్తి నష్టం జరగడము, కంప్లీట్ గా ప్రాణ నష్టం జరగడము, కుటుంబాలు ఎన్నో రోడ్డు మీద పడటము, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం.
చూస్తున్నాం. దీనంతటికీ కారణం ఏంటి అని ఒక్కసారిగా అందరికీ భయం పుట్టుకొస్తోంది. ఏవైనా ఏ క్షణం ఏం జరుగుతోంది అని చెప్పి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రశాంతంగా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎలా ఉంటాము అనే ఒక క్వశ్చన్ మార్క్ లో బతకాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నౌ డేస్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో మొత్తానికే మనం అక్కడ చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరికి వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళాలా, లోపల చిక్కుకుపోయినటువంటి వారిని మనం కాపాడాలా, లేదంటే మరి ఏం చేయాలి అనే సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొందని చెప్పాలి. అగ్ని ప్రమాదంలో ఇటు మనం ప్రస్తుతం చూస్తున్నాము, బ్రేకింగ్ అప్డేట్ మనకు అందుతోంది. అగ్ని ప్రమాదంలో ఇటు కీలక పురోగతి కనిపిస్తోంది మనకి క్లియర్గా. కింది సెల్లార్ వరకు రెస్క్యూ టీమ్స్ ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్ గా బృందం అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. సెల్లార్లో చిక్కుకున్న వాళ్ళ వారి కోసం, జాడ కోసం ఇటు సెర్చ్ ఆపరేషన్ కంప్లీట్ గా ప్రారంభమైంది. మరి ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు? ఎందుకంటే ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ కోసం వెళ్ళినటువంటి వ్యక్తితో ఎక్స్క్లూజివ్ గా పంచుకున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. అక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళ అరుపులు నాకు వినిపించాయని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు జరిగి చాలా సేపు అయింది కాబట్టి ప్రస్తుతం వాళ్ళ జాడ ఏ విధంగా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకవైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కంప్లీట్ గా అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సెల్లార్లో దట్టమైనటువంటి పొగ ముంచుకొస్తోంది. ఇటు లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కంప్లీట్ గా ఇదవ్వట్లేదు. సో మొత్తానికైతే ఇప్పుడు అదుపులోకి వచ్చినట్లుగా మనకి ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ అప్డేట్ అది. లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే ఇటు చేస్తూ ఉన్నారు, ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడ మరిన్ని అప్డేట్స్ మనకు లైవ్ ద్వారా అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మనకి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి. సో మొత్తానికైతే రైట్, ఇప్పుడు మనకి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో అనిల్, మనకి అక్కడి నుంచి అందుబాటులో ఉన్నారు. అనిల్, ప్రస్తుతం ఇప్పుడు లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు సెల్లార్ లో కొంచెం మంటలు అదుపులోకి వచ్చాయి, ప్రస్తుతం పొగ కొంచెం కంట్రోలింగ్ గా ఉంది అని చెప్తున్నారు. వెళ్ళారా లోపలికి? ఏం జరుగుతుంది అక్కడ? రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఎట్టకేలకు సెల్లార్ వరకు, కింది సెల్లార్ వరకు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. జేసీబీ సహాయంతో కింది సెల్లార్ వరకు అయితే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ కూడా వేగవంతం చేశారని చెప్పాలి. దాదాపు 8 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా మొట్టమొదటిగా ప్రధానంగా ఆటంకం కలిగించింది ఆ 2 సెల్లార్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అని చెప్పాలి. ఈ 6 మంది చిక్కుకున్నటువంటి వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించినా కూడా ఈ ఫర్నిచర్ కారణంగా, అదేవిధంగా 2 సెల్లార్లో కూడా ఈ ఫర్నిచర్ మొత్తం నిండిపోవడంతో వెళ్ళడానికి అవకాశం లేని సిచ్యువేషన్ ఏర్పడింది, ఆటంకం ఏర్పడిన దాంట్లో భాగంగానే ప్రెజెంట్ దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పాలి. ఎట్టకేలకు దాదాపు 8 గంటల పాటు కొనసాగినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్లో ప్రెజెంట్ ఒక సెల్లార్ వరకు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే జేసీబీ సహాయంతో ప్రెజెంట్ ఆ మెటీరియల్ అంతా కూడా సైడ్ చేశారు, దాన్ని తొలగించారని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇప్పుడు మొట్టమొదటిగా తెలియాల్సి ఉంది 6 మంది ఉన్నారా, ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, బ్రతికే ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న అయితే తెలుస్తుంది. మరి దానికి సంబంధించి వాళ్ళని రెస్క్యూ చేస్తారా, బయటకు వస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం జరిగినటువంటి ఈ ప్రమాదం ఇప్పటి వరకు కూడా ఈ 6 మందికి సంబంధించిన ఆచూకీ అయితే తెలియని పరిస్థితి. దానికి సంబంధించి కూడా అధికారులు ఎంత రెస్క్యూ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ దొరకని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఈ ఫర్నిచర్కి సంబంధించి కావచ్చు, మెటీరియల్కి సంబంధించి కావచ్చు, వాడుతున్నటువంటి, అంటే వీళ్ళు ఈ ఫర్నిచర్ని నిన్ననే కంటైనర్ ద్వారా తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కంటైనర్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా 2 సెల్లార్లో కూడా నింపినట్టుగా కూడా తెలుస్తుంది. నింపిన అనంతరం దానికి సంబంధించి మొట్టమొదటిగా సెల్లార్లోనే మంటలు చెలరేగినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి. కాబట్టి ఎప్పుడైతే మంటలు చెలరేగాయో, ముఖ్యంగా ఈ 4 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి మొదటిగా సెల్లార్లో ఏర్పడిన మంటలన్నీ కూడా ఆ తర్వాత పైకి వ్యాపించిన క్రమంలోనే ఈ చిక్కుకున్నటువంటి 6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్లార్లో ఉన్న పరిస్థితి. వాచ్మెన్ గాను, అదేవిధంగా డ్రైవర్గా పనిచేస్తున్న కుటుంబాలన్నీ కూడా కిందనే ఉన్నాయి. అయితే ఈ ఫర్నిచర్కి సంబంధించి వాచ్మెన్గా ఉంటున్నటువంటి ఇల్లు కూడా 2 కూడా పక్కపక్కే ఉండడం, అగ్ని ప్రమాదం అనేది పెద్ద మొత్తంలో చెలరేగడంతో, వ్యాపించడంతో, దట్టమైన పొగ కారణంగా దాదాపు 50 నుంచి 100 మీటర్ల వరకు కూడా బిల్డింగ్ చుట్టూ కూడా ఈ దట్టమైన పొగ వ్యాపించిన కారణంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఆటంకం కలిగిందని చెప్పాలి. ఆ ఫైర్ ఫైటర్స్ కూడా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ప్రెజెంట్ మాత్రం జేసీబీ సహాయంతో ఎట్టకేలకు 8 గంటల పాటు శ్రమించిన అనంతరం
కొద్ది దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఆచూకీ కోసం అని చెప్పేసి ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సెల్లార్ వరకు అయితే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ పార్కింగ్ కోసం అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రజెంట్ ఆ పార్కింగ్ ప్లేస్లలో సెల్లార్లను ఏర్పాటు చేసి గోడౌన్గా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గోడౌన్గా ఏర్పాటు చేసి నిన్న మెటీరియల్ మొత్తం కూడా ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చి అందులో ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలిసింది. దానికి సంబంధించే ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రెగ్జిన్ మెటీరియల్ కావడంతో లెదర్తో కూడినటువంటి మెటీరియల్ ఎక్కువగా ఉండడం, ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండడంతో ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ప్రజెంట్ 7 శాఖలుగా డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ 7 శాఖలు కూడా సుదీర్ఘంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయని చెప్పాలి. దాదాపు 8 గంటలుగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఫైర్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, మున్సిపల్ శాఖకు సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించి, అదేవిధంగా హైడ్రాకి సంబంధించి వీళ్ళందరూ కూడా ప్రజెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన సహాయక చర్యలు చేస్తూనే వస్తున్నారని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితిలో ప్రజెంట్ అధికారులు ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా ఎందుకని ఇంత పెద్ద మొత్తంలో 8 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా కూడా వాళ్ళని ఆచూకీ అనేది ఎందుకని ఇంకా దొరకలేదు అని ఆలోచిస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దానికి సంబంధించి మెటీరియల్ ప్రోడక్ట్స్ సంబంధించి కావచ్చు మొత్తం కూడా 2 సెల్లర్లలో కూడా నింపడం, ఆ తర్వాత ఆ అగ్ని ప్రమాదం అనేది మొదటిగా వ్యాపించడంతో అగ్ని ప్రమాదం మొత్తం కూడా అంటే మొత్తం ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదంలో కింద మొత్తం ఫర్నిచర్ అంతా కూడా అగ్నికి ఆహుతైంది. దాని కారణంగానే ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రోబోటిక్ మిషన్ తోటి కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ కూడా లోపలికి పంపించేందుకు దారి దొరక్కపోగా దానికి సంబంధించే మొదటి ఫ్లోర్లో కూడా హోల్ని పెట్టి అంటే ఒక హోల్ని క్రియేట్ చేశారు, లోపలికి పంపించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికి కూడా ఇంకా మంటలు వ్యాపిస్తూనే ఉన్న పరిస్థితి, ఇప్పటికి కూడా మంటలు అయితే వస్తూనే ఉన్నాయని చెప్పాలి. దానిలో భాగంగానే ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సెల్లార్ వరకు ప్రజెంట్ అంటే మొదటి సెల్లార్ వరకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. జేసీబీ సహాయంతో ఉన్నటువంటి ఫర్నిచర్ని అంతా కూడా తొలగించి ఆ తర్వాత లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనుషులు మాత్రం అంటే అధికారులు, సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ అయితే లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మెటీరియల్ విషయానికి వస్తే మొత్తం కూడా ప్లాస్టిక్తో కూడింది, రెగ్జిన్కి సంబంధించిన మెటీరియల్, అదేవిధంగా ఈ ఫోమ్కి సంబంధించిన మెటీరియల్ అంటే కుషన్స్ కావచ్చు, సోఫాలు కావచ్చు, ఈ స్పాంజ్ కావచ్చు. ముఖ్యంగా ఈ ఫర్నిచర్ సంబంధించిన బిల్డింగ్ కావడంతో ఈ వ్యాపారం అంతా కూడా ఫర్నిచర్తో కూడిన వ్యాపారం కాబట్టి ఆ ఫర్నిచర్ అంతా కూడా అగ్నికి ఆహుతైంది. అయితే ఆ మెటీరియల్ మొత్తం కూడా కాలిపోయింది, అగ్నికి ఆహుతైంది. కాబట్టి అగ్నికి ఆహుతైనటువంటి మెటీరియల్ మొత్తం కూడా దట్టమైన పొగని కమ్మేసి ఆ తర్వాత నల్లటి పొగ కారణంగా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని చెప్పాలి. దాదాపు 8 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా కూడా ఇప్పటికీ కూడా 6 మందికి సంబంధించి ఎక్కడ కూడా ఆచూకీ దొరకని పరిస్థితిలో ఇప్పుడు అధికారులు ఉన్నారని చెప్పాలి. అందులో భాగంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ముఖ్యంగా కింద ఎవరైతే చిక్కుకొని ఉన్నారో, బేబీ అనే దాదాపు 65 సంవత్సరాలు ఉంటుంది ఆమె కూడా చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2 పిల్లలు, అదేవిధంగా మొత్తం కలిపి కూడా 6 మంది లోపల చిక్కుకొని ఉన్నట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. మరి 6 మందికి సంబంధించి ఆచూకీ ఇంకా దొరకని పరిస్థితి ప్రజెంట్ ఇక్కడ ఏర్పడిందని చెప్పాలి. అందులో భాగంగానే వాళ్ళ ఆచూకీ కోసం ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. వేగవంతం చేసినా కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఆచూకీ అయితే ఎక్కడ కూడా దొరకని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి చూడాలి ఎప్పటి వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, మరి 6 మంది ఎలా ఉన్నారు, 6 మందికి సంబంధించి ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియాలి. కాబట్టి ప్రజెంట్ దానికి సంబంధించే అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్గొన్నాయి. డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా శ్రమిస్తున్నారు. దానికి సంబంధించి రెస్క్యూ చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటివరకు కూడా ఆ సెల్లార్లో చిక్కుకున్నటువంటి 6 మంది మాత్రం ఆచూకీ తెలియని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఎప్పటి వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, ముఖ్యంగా ఈ రెగ్జిన్కి సంబంధించి కావచ్చు, ఈ మెటీరియల్కి సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫర్నిచర్ నిన్ననే వీళ్ళు కంటైనర్ ద్వారా తెప్పించుకొని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ సిబ్బంది. కాబట్టి కాటన్స్ తోటి లోపల అమర్చారు. ఆ తర్వాతనే అగ్ని ప్రమాదం అనేది మొదటిగా సెల్లార్లో ఏర్పడింది. కాబట్టి ఎప్పుడైతే ఈ సెల్లార్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ చోటు చేసుకున్న క్రమంలోనే దానికి సంబంధించి అగ్ని ప్రమాదం అనేది
ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో ఏర్పడిందని చెప్పాలి. దానికి సంబంధించే ప్రజెంట్ అధికారులు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మరి 6 మంది ఆచూకీ ఎక్కడుంది, వాళ్ళు ఉన్నారా, ప్రజెంట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా తెలియాలి. కాబట్టి అధికారులు కూడా దానికి సంబంధించి దృష్టి సారించారు. దానికి సంబంధించి ఇప్పటికే సిపి సజ్జనార్ కూడా రావడం జరిగింది, అదేవిధంగా ఇతర అధికారులు కూడా రావడం జరిగింది, ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకొని ఎలా జరిగింది ఏంటి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని కూడా తెలుసుకున్నారు. కానీ ఇప్పటివరకు కూడా 6 మంది ఆచూకీ ఎందుకని ఇంకా దొరకలేదనేది మాత్రం ప్రశ్నగా మారిందని చెప్పాలి. అంటే ఈ 6 మంది విషయానికి వస్తే ఎప్పుడైతే 1 గంట సమయంలో ప్రమాదం చోటు చేసుకుందో, అగ్ని ప్రమాదం మొదలైన క్రమంలోనే దానికి సంబంధించి వాళ్ళు 6 మంది కూడా లోపల చిక్కుకొని పోయారు. 6 మంది చిక్కుకున్న అనంతరం వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ముఖ్యమైన కారణం దట్టమైన పొగ, నల్లటి పొగ కమ్ముకోవడం, చుట్టూ కూడా దాదాపు 50 నుంచి 100 మీటర్ల వరకు కూడా ఈ దట్టమైన పొగ అనేది ఏర్పడిన క్రమంలోనే ఎవరు కూడా రెస్క్యూ చేయలేని పరిస్థితులు. అప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ చేరుకున్న ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పే పరిస్థితిలో ఉన్నా కూడా దానికి సంబంధించి వాళ్ళని కాపాడే పరిస్థితి ప్రజెంట్ ఏర్పడలేదని చెప్పాలి. ఇప్పటివరకు కూడా సెల్లార్ వరకే వెళ్ళగలిగారు, కానీ వాళ్ళ ఆచూకీ ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడున్నారనేది మాత్రం తెలియలేని పరిస్థితి. మరి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నటువంటి కుటుంబానికి సంబంధించి కూడా వాళ్ళు లోపల ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు ఈ చిన్నపిల్లలకి సంబంధించి కావచ్చు, మిగిలిన డ్రైవర్, అదేవిధంగా మొత్తం 6 మంది వీళ్ళంతా కూడా అక్కడే ఉంటున్నారు. మరి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారా, మరి ఇంకేదైనా ప్లేస్లో ఉన్నారా, దానికి సంబంధించి కూడా ప్రజెంట్ తెలియాల్సిన పరిస్థితి. కానీ ఈ ఫర్నిచర్ ఎప్పుడైతే అగ్ని ప్రమాదానికి ఆహుతైన క్రమంలో ఆ ప్లాస్టిక్, అదేవిధంగా రెగ్జిన్, ఫోమ్కి సంబంధించిన మెటీరియల్, ఈ మెటీరియల్ లెదర్కి సంబంధించింది, ఇదంతా కూడా మంటలకి అగ్నికి ఆహుతి అయిన తర్వాత దాని నుంచి వెలువడినట్టు పొగ కావచ్చు, దట్టమైన పొగ, నల్లటి పొగ కారణంగా ఊపిరి ఆడని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి ఇన్ని గంటలు అవుతున్నా కూడా మామూలుగా ఈ మంటలు ఏర్పడినప్పుడు ఈ మెటీరియల్ అగ్నికి ఆహుతైనప్పుడు దాని కారణంగా ఖచ్చితంగా బ్రీతింగ్ సమస్య అనేది చాలా వరకు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని గంటలు అవుతున్నా కానీ మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం తెలియాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మరి ఇప్పటి వరకు కూడా అధికారులు వాళ్ళ ఆచూకీ అనేది కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మొదటి ఫ్లోర్లో హోల్ పెట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా అది కూడా విఫలమైందని చెప్పాలి. మరి ఎలా వెళ్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు అయితే జేసీబీ సహాయంతో అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి సెల్లార్ అయినటువంటి సెల్లార్ దగ్గర వరకు వెళ్ళగలిగారు, కానీ లోపలికి మాత్రం ఇప్పటివరకు వెళ్ళలేదని చెప్పాలి. మరి 6 మంది ఎక్కడున్నారనేది ప్రస్తుతం ప్రశ్న. దానికి సంబంధించి 6 మంది ఎలా ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. అనిల్, ఇప్పుడు మనం చూస్తున్నాము 3 వయస్కులు ఉన్నారు ఇక్కడ, ఓల్డ్ వాళ్ళు ఉన్నారు. మహిళను చూస్తుంటే చాలా కొంచెం ఏజ్డ్గా కనిపిస్తుంది, మరోవైపు పిల్లలు, మరోవైపు పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు సంబంధించి కూడా అక్కడ కుటుంబీకులు రావటము, బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం, వాళ్ళ గురించి ఏంటి డీటెయిల్స్? కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది, ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు, కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించే ప్రజెంట్ అధికారుల విషయానికి వచ్చినా కూడా 6 మంది ఆచూకీ మాకు తెలియాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కాబట్టి ఆ చర్యల్లో భాగంగా ప్రజెంట్ సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. మరి చూడాలి ఎప్పటి వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా 6 మంది ఆచూకీ మరి దొరుకుతుందా లేదా అనేది ప్రజెంట్ ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫైర్ ఫైటర్స్ అయితే రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా సుదీర్ఘంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే వస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ప్రజెంట్ మనం విజువల్స్లో గమనించవచ్చు. అజారుద్దీన్కి సంబంధించి ఎమ్మెల్యే అజారుద్దీన్, మంత్రి అజారుద్దీన్ ఇప్పుడే రావడం జరిగింది. విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ ఆపరేషన్ విషయంలో ఇప్పటివరకు ఎంతమందిని కాపాడారు అనే కోణంలో కూడా ప్రజెంట్ అడిగి తెలుసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఇప్పటివరకు ఎంతవరకు వీళ్ళు లోపలికి వెళతారు, రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు కొనసాగుతుందన్న విషయం మాత్రం తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, కంటిన్యూస్ గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడ నాంపల్లి ప్రాంతానికి ఏదైతే జరిగినటువంటి ఫర్నిచర్ షాప్ దగ్గర కంప్లీట్ గా మంటలు ఒకవైపు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ చాలా మంది అధికారులు కూడా దాన్ని వీక్షించేందుకు పర్యవేక్షించేందుకు క్లియర్ గా వస్తూ ఉన్నారు. ఇందాక మనం చూసాము రాజాసింగ్, ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడికి మంత్రి అజారుద్దీన్ రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కంప్లీట్ గా క్లియర్ గా అబ్జర్వ్ చేసి అధికారులకు కూడా సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాంపల్లి బ్లాస్ట్ కు సంబంధించి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.